క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య కాల 7వ వారంలో ప్రవేశించాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు అంటారు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్ము శపించు వారిని ఆశీర్వదించండి, మిమ్ము బాధ పెట్టే వారి కొరకు ప్రార్థించండి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది కేవలం ఒక చక్కటి సందేశం మాత్రమే కాకుండా మనందరికీ ఒక సవాలుని ఇస్తూ ఉంది. ఎందుకంటే మన శత్రువులను ప్రేమించటం, మనల్ని ద్వేషించే వారికి మేలు చేయటం, మనల్ని శపించే వారిని ఆశీర్వదించటం, మనల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థించటం అంత సులువైన విషయమేమీ కాదు. అసాధ్యమా అంటే అసాధ్యం కానే కాదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ ప్రభువే చేసి ఒక సుమాతృకును మనకిస్తూ ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో క్రీస్తు ప్రభు తండ్రి దేవుని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని. శిలువ మ్రానిపై ఉండి ప్రభు తండ్రి దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి మన అనుదిన జీవితం ఏ విధంగా ఉంది? క్రీస్తు ప్రభు మనకు బోధించి సుమాత్రకునిచ్చిన విధంగా జీవించగలుగుతూ ఉన్నామా లేదా? క్రీస్తు ప్రభు ఇంకా అనేక విషయాలు మనకు ఈనాటి సువార్త పట్టణంలో తెలియచేస్తూ ఉన్నారు. ఒక చెంపపై కొట్టిన వానికి వేరొక చెంపను చూపించండి, మీ పైవస్త్రాన్ని తీసుకుని వెళ్ళే వానికి మీ అంగీ సైతం ఇవ్వండి, అడిగిన ప్రతివానికి ఇవ్వండి, మీ శత్రువులను ప్రేమించండి. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకును కొలవబడుతుంది. ఈ విధంగా అనేక విషయాలను తెలియచేస్తూ ఉన్నారు. మరి మన శత్రువులను మనం ప్రేమించగలుగుతూ ఉన్నామా? వారి కొరకు ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ఈనాటి మొదటి పట్టణం సమూవేలు మొదటి గ్రంథం నుండి స్వీకరించబడినది. సౌలు మహారాజు 3000 మంది యోధులతో కలిసి దావీదును పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ సౌలు రాజునే దావీదుకు అప్పగిస్తూ ఉన్నారు. అభిషై అంటారు, సాక్షాత్తు నీ శత్రువుని ఆ ప్రభువే నీ చేతికి అప్పగించాడు. కాబట్టి ఒక్క పోటుతో సౌలు రాజు నేను హతమారుస్తాను అని పలికినప్పుడు దావీదు చాలా ఉన్నతంగా దైవీకంగా ఆలోచించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని అభిషిక్తునిపై చేయి చాపటం ద్వారా నేను దేవునికి వ్యతిరేకంగా పాపం కట్టుకొనటలేదా? దేవుని అభిషిక్తునికి నేను హాని చేయను అని చాలా ఉన్నతంగా ఆలోచించాడు. అందుకని దావీదు ఇశ్రాయేలీ ప్రజలకు రాజుగా ఎన్నుకోబడ్డాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఇటువంటి ఉన్నత విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనమంతా క్రీస్తు ప్రభు అనుచరులమని, క్రీస్తు ప్రభు శిష్యులమని చెప్పుకుంటూ ఉంటాం. మరి క్రీస్తు ప్రభు వలె క్రీస్తు ప్రభువును పోలి జీవిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 1981వ సంవత్సరం మే నెల 13వ తారీఖున ఒక సంఘటన జరిగింది. అది ఏమిటంటే, టర్కీ దేశానికి చెందినటువంటి మహమ్మద్ అలీ అక్కా అనేటువంటి వ్యక్తి 2వ జాన్ పాల్ పాపు గారిని చంపటానికి ప్రయత్నించాడు. దైవ ప్రణాళిక మేరకు అద్భుత రీతిలో పాపుగారు రక్షింపబడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. 1983వ సంవత్సరంలో జైల్లో ఉన్నటువంటి ఈ మహమ్మద్ అలీ అక్కాను పరామర్శించి క్రీస్తు ప్రభు ద్వారా తాను పొందుకున్నటువంటి ప్రేమ క్షమాపణను ఆ వ్యక్తికి అందించారు. తనను ఒక శత్రువుగా కాకుండా ఒక సోదరునిగా పరిగణించారు. క్రీస్తు ప్రభు ప్రతినిధిగా పాపుగారు క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడచి క్రీస్తు ప్రభు క్షమాపణను అందించడం ద్వారా మనందరకు 2వ జాన్ పాల్ పాపు గారు ఈరోజు ఒక పునీతునిగా, ఒక సుమాతృకగా నిలుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని పోలి జీవించారు. మనం కూడా ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా దేవుని రూపంలో, దేవుని పోలికలో సృజింపబడ్డాం. 2వ పట్టణంలో పునీత పౌలు గారు అంటారు, మొదటి ఆదాము సజీవునిగా సృష్టింపబడ్డాడు. 2వ ఆదాము అయినటువంటి క్రీస్తు ప్రభు సాక్షాత్తు ప్రాణప్రదాత. మొదటి ఆదాము ఈ భూమికి సంబంధించిన వాడైతే 2వ ఆదాము అయినటువంటి క్రీస్తు ప్రభు దివి నుండి దిగి వచ్చాడు అని.
అయితే మనమంతా మొదటి ఆదామును పోలి ఈ లోకంలో ఉన్నటువంటి మనం దివి నుండి దిగి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభుని పోలి జీవించాలి. అది సాధ్యమేనని మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. క్రీస్తు ప్రభు మనకు బోధించిన విధముగా ఉన్నత విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని. పరలోక ప్రార్థనలో ప్రతిరోజు మేము ఏ విధంగా ఇతరులను క్షమిస్తామో ఆ విధంగా మమ్ము క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్షమాగుణాన్ని కలిగి మనం జీవించాలి. ఆ ప్రభువు వలె ఉదార స్వభావం కలిగి ఇతరులు మనల్ని ఏ విధంగా పరిగణించాలి అని మనం కోరుకుంటామో అదేవిధంగా మన తోటి వారిని పరిగణించటానికి, ప్రేమించటానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అందరూ మనల్ని గౌరవించాలని, ప్రేమించాలని మనం కోరుకుంటాం. మరి మనం వారిని గౌరవిస్తూ ఉన్నామా, ప్రేమిస్తూ ఉన్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా జీవించినట్లయితే ఆ విధంగా జీవించడానికి కావలసినటువంటి దైవానుగ్రహాలను మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమెన్.